Hi, this is Vidyasagar from Sri Chakra Technologies. One of the gaming CPU build చేస్తున్నాను. ఇందులో గిగాబైట్ B760 B2H DDR4 మోడల్ కోడ్ దీన్ని అన్బాక్స్ చేద్దాం మనం. SATA కేబుల్ ఇచ్చాడు, వెరీ గుడ్ క్వాలిటీ. బ్యాక్ ప్యానల్ కంపల్సరీగా ఉండాలి, ఇది పోతే సేమ్ మదర్ బోర్డ్ దొరకడం కష్టం. బోర్డు చాలా బాగుందండి. ఇది వచ్చేసిన తర్వాత సోకెట్ LG 1700. యాక్చువల్గా ఇది మనం జాగ్రత్త చూసుకోవాలి. మళ్ళీ వచ్చేసిన తర్వాత యూస్ చేసుకోకపోతే పెట్టేసుకోవాలన్నమాట. ఏమవుతుందంటే పిన్స్ బెండ్ అయితే ఇంకా మనకి మదర్ బోర్డ్ వేస్ట్ అయినట్టే. ఇంట్లో వచ్చేసిన తర్వాత ఈ ఆర్కిటెక్చర్ కోసం చెప్పాలంటే ఇది PCH ఆర్కిటెక్చర్. ఇది అంటే పూర్వం అయితే సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్, సౌత్ బ్రిడ్జ్ ఉండేది. ఇప్పుడు టోటల్గా ఏంటంటే మనకి టోటల్గా PCH ఉంటుంది. PCH ఆర్కిటెక్చర్ ఇది. ఇందులోనే టోటల్గా PCH అంటే పెరిఫరల్ కాంపోనెంట్ హబ్. ఇట్ ఈస్ అండ్ టోటల్ ఆర్కిటెక్చర్ అన్నీ కూడా దీనికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆల్ ఇంటర్ఫేస్ మొత్తం అన్నీ కూడా. సో మనకి గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవాలంటే ఇది స్లాట్ అనమాట. ఇది PCI ఎక్స్ప్రెస్ స్లాట్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇది వచ్చేసిన NVMe స్లాట్ అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే NVMe స్లాట్ ఇక్కడ ట్రెండ్ ఇచ్చాడు అనమాట ఈ బోర్డులో. అదొక చాలా బెనిఫిట్. ఇది IO ఇది. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చి సౌండ్ IC. ఇది వచ్చేసిన తర్వాత దిస్ ఈ సౌండ్ IC, ఇది LAN IC. ఎందుకంటే క్రిస్టల్ ఉంది కాబట్టి అక్కడ. సో రిపేర్ చేసే వాళ్ళకి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనమాట, అసలు ఏంటని తెలియడానికి. సో ఇప్పుడు మనం PC బిల్డ్ చేద్దాం. దీంట్లో వచ్చేసినది ఏ ప్రాసెసర్ సెట్ అవుతుందంటే మనకి వీ హ్యావ్ ప్రొసెసర్ ఆఫ్ Core i5 12th జనరేషన్ ప్రాసెసర్. దీని ఒకసారి చూద్దాం, అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసి Core i5 12th జనరేషన్ ప్రాసెసర్, ఇంటెల్ ప్రాసెసర్. జీరో సెట్ అయ్యేది ఈ ప్రాసెసర్ అనమాట. సో మనకి ఇది అన్బాక్స్ చేద్దాం. దీంట్లో కామన్గా బ్రౌచర్ ఇస్తాడు, డిఫరెంట్ లాంగ్వేజెస్. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడైనా వర్క్ ఇక్కడ ఆల్రెడీ కూలింగ్ పేస్ట్ కంపెనీ మనకి పెట్టేసి ఇస్తారనమాట. సో మనకి టచ్ చేయకూడదు, ఇలా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మళ్ళీ పెట్టేటప్పుడు కూడా మనకి ఈ పిన్స్ చాలా ఇంపార్టెంట్. విరిగిపోకుండా ఇలా పెట్టకుండా మనం ఇలా పెట్టుకుందాం. ప్రాసెసర్ అయితే ఇందులో ఇచ్చినది. చూస్తే Core i5 12th జనరేషన్ ఎలా చెప్పగలం అంటే ఇక్కడ చూస్తే ఏ ప్రాసెసర్ అయినా సరే మనకి i5 నుండి i5 తర్వాత i3 కానీ i7 కానీ ఉండి i5 నుండి మనకు వచ్చిన నెక్స్ట్ వచ్చే లెటర్ ఏదైతే ఉందో ఆ 1 లెటర్ అయితే మనకి 12400 అనేది 12th జనరేషన్ ప్రాసెసర్. ఓకే, సో ఇక్కడ SRL 5i అని ఉంది, 5y. అది ఇంకా ప్రాసెసర్ కోడ్ అనమాట. ఇది మనం గూగుల్లో కొట్టినా సరే ప్రాసెసర్ ఏ జనరేషన్ మొత్తం దానికి స్పెసిఫికేషన్ మొత్తం మనకి తెలిసిపోతుంది. సో ప్రాసెసర్ పెట్టినప్పుడు వెరీ సింపుల్. ఫస్ట్ మనకి ఏంటంటే కేర్ తీసుకోవాలి. హ్యాండిల్ కేర్, ఇది పడిపోతే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇందులో ఉంటాయి కాబట్టి మన కింద మనం పడేయకుండా జాగ్రత్తగా హోల్డ్ చేసుకొని పట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం పెట్టేటప్పుడు ఇంటర్సెక్షన్స్ చూసుకోవాలి. సో ఇక్కడ నేను పెడుతున్నాను. నేను సింపుల్గా అన్లాక్ చేసిన తర్వాత దానికంటే ముందు ఏంటంటే తీసేటప్పుడు మాత్రం ఇట్లా తీసేసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకున్నాను ట్యాప్. ఇప్పుడు అన్లాక్ చేస్తున్నాను. అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ చూసినట్టయితే ఈ పైన 2 ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఇంటర్సెక్షన్ మ్యాచ్ చేసుకొని మనం జాగ్రత్తగా ఇట్లా జస్ట్ ఒక సింగిల్ షాట్లలో పెట్టేస్తాం అన్నమాట. పెట్టేసిన తర్వాత ఇట్లా జస్ట్ క్లోజ్ దట్. సో దీన్ని కూలింగ్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మనం బిల్ చేస్తున్న కస్టమైజర్ కాబట్టి వీఆర్ ప్లానింగ్ అనదర్. అంటే ఇది చాలా బాగుంది, బట్ వీఆర్ ప్లానింగ్ వెరీ గుడ్. దీనికంటే RGB కలర్స్ వచ్చేది మనకు వచ్చేసిన తర్వాత. అండ్ ఈ పోర్ట్స్ ICE C400 అనే మోడల్ని ఇంటెల్ కాంపాటబుల్ విత్ ఇంటెల్ 1700 సాకెట్తో విత్ మనకి హైడ్రో బేరింగ్ ఉండడాన్ని మనం తీసుకుంటున్నాం. యాంటీ కంపెనీ అంటే చాలా బాగుంటుంది. దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. సూపర్ కదా. మనం ఏంటంటే దీనికి అన్బాక్స్ చేయడానికి ఇంటెల్ ప్లాట్ఫామ్కి అయితే మనం ఇప్పుడు ఈ సెటప్ అంతా దీంట్లో ఈ కింద మనం అమర్చాల్సి ఉంటుంది. సో చూసినట్టయితే మేము ఎందుకు దీన్ని ప్రిఫర్ చేస్తున్నామంటే మెయిన్ రీజన్ ఇక్కడ మనకి కాపర్ కాంటాక్ట్ చూసినట్టయితే దీంతో చూసినట్టయితే ఇది ఎక్కువగా ఉంది. సో మనకి ఏంటంటే కాపర్ ఏంటంటే అబ్జర్వ్ చేస్తుంది, హీట్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ వచ్చిన ఏదైతే జనరేట్ అయిన హీట్ ద్వారా వెళ్ళి
మనకి కూలింగ్ సిస్టమ్ ద్వారా వేగంగా మనకి ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. సో దట్స్ వై వీఆర్ ప్రిఫరింగ్ దిస్ మోడల్. ఇంకోటి విషయం ఏంటంటే అంటే దీనికంటే ఇది అడ్వాన్స్డ్, దీని తర్వాత సిస్టమ్ కూడా ఉంది కూలింగ్ సిస్టమ్. ప్రజెంట్ బడ్జెట్ సెగ్మెంట్ లో క్లయింట్ అనేది సరిపోతుంది అనమాట. సో నువ్వు ఇదే ప్రిఫర్ చేస్తున్నాను. ఇది కూలింగ్ పేస్ట్, ఇది ఇక బేస్ అనమాట. ఈ బేస్ని ఇప్పుడు మనం ఇప్పుడు చేయాలి. ఇక్కడ మనం ముందు కూర్చోబెట్టిన తర్వాత ఇది ఆర్బిట్, మనం కింద బేస్ కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ మనకి గ్రిడ్స్ ఉన్నాయన్నమాట. కూలింగ్ బేస్ మన థర్మల్ ప్లేస్ వచ్చేసిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి. థర్మల్ ప్లేస్ అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ఎలాగ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసిన తర్వాత నేను ఇది వచ్చేసి ఏఎండి కూడా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేసిన తర్వాత దీన్ని సీల్ చేసి వచ్చిన తర్వాత నేను ఈ మోడల్లో పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇంకొకటి ర్యామ్ పార్ట్. సో ర్యామ్ వచ్చేసిన తర్వాత మనకి DDR4 విత్ 16 GB ఈచ్. ఒక్కొక్క బ్యాంక్లో మనం 16 GB ర్యామ్ వేస్తున్నాను. సో నేను అన్బాక్స్ చేస్తున్నాను. ర్యామ్స్ మీరు ఇలా చూసుకోవచ్చు. ఓకే, DDR4 టోటల్గా 1 2 3 4 8 ఐసీస్ అనమాట ఒకవైపు. సో మనకి బ్యాంక్స్ కూడా పెట్టేస్తాను. WD బ్లూ 500 GB NVMe అన్నమాట. సో నార్మల్గా ఇట్లా వేరియంట్స్ కూడా ఉంటాయి. ఏంటి వేరియంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టు 400 MBPS, ఇంకా 3500 ఉంటుంది. అది వచ్చేసిన తర్వాత PCIe Gen 4 కాదు, ఇది ఏమో 400 MBPS అంటే PCIe Gen 4 అన్నమాట. కంపేరింగ్ టు ద ప్రీవియస్ వన్ దిస్ ఇస్ మచ్ ఫాస్టర్. సో ఇది అన్బాక్స్ చేస్తున్నాను నేను. ఈ NVMeకి వచ్చేసి ఈ స్లాట్లో నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ దీనికి ఇక్కడ మనకి లాకింగ్ సిస్టమ్ కూడా కావాలి. సో లాకింగ్ సిస్టమ్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇది తీసుకొని ఓకే ఓకే SMPS స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై అనమాట. ఏంటి నార్మల్ SMPSకి దీనికి తేడా ఏంటంటే మనకి గ్రాఫిక్ కార్డ్కి పవర్ సప్లై పెట్టాలంటే నార్మల్ SMPSలో ఉండదు. సో మనకి గ్రాఫిక్ కార్డ్కి పవర్ సప్లై ఇన్వెక్ట్ చేయాలంటే మనం ఇలాంటి హైర్ అండ్ క్యాబినెట్స్ యూజ్ చేయాలంటే మనం కంపల్సరీగా హైర్ అండ్ SMPS కూడా ఉండాలి. మనకి నార్మల్గా క్యాబినెట్ SMPS వస్తుంది నార్మల్ వాటికి, కానీ దీనికి వచ్చేసిన తర్వాత మనకి ఏంటంటే క్యాబినెట్ రాదనమాట. దీనికి మనకి ఇంట్లో చేస్తుంది అంటే మనం సెపరేట్గా హైర్ అండ్ క్యాబినెట్ వేరేగా మళ్ళీ SMPS వేరేగా తీసుకోవాల్సి ఉంటుంది. పవర్ కేబుల్ చాలా మంచి స్ట్రాంగ్ ఉన్న మంచి గేజ్ ఉన్న పవర్ కేబుల్ అది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ దిస్ ఇస్ బబుల్ షీట్లో మనకి చక్కగా ఏ డ్యామేజ్ రాకుండా ఇవ్వ చేయడం జరిగింది. విత్ రూట్స్ అండ్ విత్ మాయిశ్చర్ అది కలగకుండా మనకి సిలికాన్ జెల్ వస్తుంది. సో ఇది వచ్చేసిన తర్వాత గ్రాఫిక్ కార్డ్ పెట్టుకున్నది, మదర్ బోర్డ్ ఏంటి అంటే దిస్ ఈజ్ ప్రొసెసర్ పెట్టుకునే సిపియూ పెట్టుకోవచ్చు. సిపిఆర్ మెన్షన్ చేసేది సిపియూ పెట్టుకునేది పవర్ సప్లై. అండ్ దీంతో మనకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ అనమాట. ఎన్ని 1 2 3 4 అంటే 4 SATA పవర్ కనెక్టర్. నార్మల్గా ఐడి కనెక్టర్ పెట్టుకునేది 2 ఇచ్చాడు. 4 SATA పవర్ కనెక్టర్ అండ్ 4 ప్లస్ ఇయర్ 1 5 6 టోటల్గా. అండ్ 3 వచ్చేసిన తర్వాత ఈ పవర్ కనెక్టర్లు వచ్చింది. 6 వచ్చి SATA పవర్ కనెక్టర్లు వచ్చింది 3 అండ్ ఇయర్. ఒక టెక్నీషియన్ ఉన్నాక మనం పర్ఫెక్ట్గా ఏంటంటే ముందు మదర్ బోర్డ్ ఏ కంప్లైంట్ వచ్చినా ముందు మనం చెక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ దీనికి
ఎస్ఎంబిఎస్కి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. సో డిస్ప్లే కన్ఫర్మేషన్ కోసం నేను ఒక యూఎస్బీ పెన్ డ్రైవ్ విత్ లైటింగ్ తీసుకుంటున్నాను. సో మామూలుగా పీఎస్బీ కూడా అందులో పెట్టాను. మాన్యువల్గా ఇప్పుడు ఆన్ చేయాలను. ఇప్పుడు ఆన్ చేశాను. ఇక్కడ చూసారు, ఇక్కడ మనకి ఆఫ్లో ఉంది కాబట్టి 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు కంప్యూటర్ హార్డ్వేర్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనం చేసేస్తాం ఇలాగా. నార్మల్ పర్సన్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ పర్టికులర్గా కొన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ షార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం షార్ట్ చేస్తున్నానంటే కొంత ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో ఇక్కడ ఏంటంటే పవర్ స్విచ్ ఒకటి, హార్డ్ డిస్క్ రీసెట్ ఒకటి, తర్వాత వచ్చేసిన తర్వాత పవర్ ఎల్ఈడి, హార్డ్ డిస్క్ ఎల్ఈడి, ఇవి కొన్ని తెలియాలన్నమాట. సో అది తెలుసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. లేదనుకుంటే మాత్రం ఇలా మీరు డైరెక్ట్గా స్విచ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ట్రిక్ చేస్తాను. నా ఉద్దేశం ఏంటి, మదర్ బోర్డ్ను క్యాబినెట్లో ఫిక్స్ చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్ ఏదైనా అయితే మళ్ళీ నేను మార్చాలంటే నాకు ఇబ్బంది కాబట్టి నేను ముందే చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏం లేదు, మానిటర్ లేదు, వీడియో లేదు, నేను ఇట్లానే పెట్టాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పవర్ స్విచ్ అనమాట, ఇది ట్రిక్ చేస్తున్నాను. ఇది ట్రిక్ చేయగానే ఏమవుతుంది, ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, ఇక్కడ లైట్ వెలగాలి. ఓకే, ఇక్కడ నాకు కంటిన్యూగా లైట్ వెలిగి ఆగితే అప్పుడు నాకు ఓకే, నా ఐఎమ్ ట్రిగ్గింగ్. నాకు కూలింగ్ ఫ్యాన్ తిరుగుతుంది, ప్రొసెసర్ ఫ్యాన్ తిరుగుతుంది, మదర్ బోర్డ్ ఎల్ఈడి వెలిగింది. ఇప్పుడు నాకు ఇక్కడ లైటింగ్ రావాలి. ఇక్కడ లైటింగ్ వచ్చిందంటే మనకి ఏంటి, ఇక్కడ అర్థం లైట్ వెలిగి ఆగిపోతుందంటే నాకు లోపల సెటప్ అంతా ప్రొసెసర్ ఓకే, ర్యామ్ ఓకే, ఓకే ఆల్ ఓకే అన్నమాట. డిస్ప్లే వచ్చింది కాబట్టి, డిస్ప్లే చూస్తున్నారు కదా, డిస్ప్లే వచ్చింది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏంటంటే ఇది సెటప్ అంతా కూడా ఇప్పుడు క్యాబినెట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాను, వీడియో అంటే విజువల్ డిస్ప్లే నథింగ్ బట్ మానిటర్కి నేను పెట్టి ఏం చేస్తానంటే నేను మిగతా ప్రాసెస్ ఓఎస్ అనేది ఓకే, ఏంటి నాకు కస్టమైజేషన్ క్లయింట్ ఏదైతే నాకు రిక్వైర్మెంట్స్ ఇచ్చారో నేను దాని ప్రొసీడింగ్ అవుతాను. మనం ట్రాన్స్పరెంట్ కాకుండా ఈ టైప్ ఆఫ్ క్యాబినెట్ ఎందుకు తీసుకున్నామంటే, కస్టమర్ ఈ క్లయింట్కి నెంబర్ ఆఫ్ అంటే 4 to 5 హార్డ్ డిస్క్ మినిమం వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే మనం ట్రాన్స్పరెంట్లో అయితే ఎక్కువ హార్డ్ డిస్క్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది క్యాబినెట్స్లో. సో ఈ టైప్ ఆఫ్ క్యాబినెట్ అనుకోండి, ఐరన్లో మనకి ఎక్కువ క్యాబినెట్ ఎక్కువ అంటే 4 హార్డ్ డిస్క్ వరకు మనం ఇందులో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టు పవర్ బటన్ చూసినట్టు పైన ఇవ్వడం జరిగింది, చాలా బాగుంది. కూలర్ మాస్టర్లో ఇక్కడ మనకి వచ్చేసి ఫ్రంట్ యూఎస్బి 3.0 యూఎస్బి అండ్ ఇది రీసెట్ స్విచ్, మైక్, ఆడియో, హెడ్ఫోన్స్ది అండ్ ఆడియో ఆల్సో అవుట్పుట్ అండ్ యూఎస్బి 2.0 హార్డ్ డిస్క్ ఎల్ఈడి. ఓకే, పవర్ ఎల్ఈడి వచ్చేసిందో మనకి ఇక్కడే కనిపిస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ బేస్ ఫర్ డివిడి రైటర్ అండ్ మోర్ ఓవర్ ఫ్రంట్ కూడా మనకి మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ లాగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసిన తర్వాత జస్ట్ లోపల ఏముందో చూసుకోవాలి మనం. ఏం లేదండి, కామన్గా ఉంటే ఫ్రంట్ యూఎస్బి, ఫ్రంట్ ఆడియో, పవర్ స్విచ్. స్క్రూస్ వేసుకునేటప్పుడు మనం టోటల్గా ఫిక్స్ చేయకుండా ఒక జస్ట్ 2-3 థ్రెడ్స్ అలా వేసి వదిలేస్తే 4 వేసిన తర్వాత మనం ఫిక్స్ చేసుకోవడం వల్ల బెనిఫిషియరీ ఉంటుందండి. మనం ఒకటే ట్రై చేసామంటే మిగతా సరిగా ఫిక్స్ కావు. సో మనం ప్లేట్ ఫిక్స్ చేసుకుందాం. ఈ ప్లేట్స్ ఏ మదర్ బోర్డ్ మోడల్కి ఆ మదర్ బోర్డ్ సెట్ అవుతుంది, సేమ్ మోడల్ అయి ఉండాలి. సో మనకి ఇటువైపు కీబోర్డ్ మౌస్ వస్తాయి కాబట్టి మనం ఎలా పెట్టుకోవాలి. మదర్ బోర్డ్ ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ చేసుకున్నప్పుడు చూసుకోవాలి కింద ట్రాక్స్ మనకి కట్ అవ్వకుండా
ప్రొఫెషనల్గా ఇట్లా. ఓకే, సూపర్గా ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు మనం ఏ స్క్రూస్ వేస్తున్నాము, మదర్ బోర్డ్లో స్క్రూస్ ఉంటాయి ఇక్కడ చాలా. ఇందులో ఇది వచ్చేసిన తర్వాత హార్డ్ డ్రైవ్ పెడతాము. ఇది వచ్చేసిన తర్వాత వీ క్యాన్ పుట్ ఇట్ ఫర్ క్యాబినెట్. అండ్ ఇది వచ్చేసిన తర్వాత ఇవి వచ్చేసిన తర్వాత మనం క్యాబినెట్ చేసుకోవచ్చు. ఇవి హార్డ్ డిస్క్కి, ఈ మదర్ బోర్డ్ ఫిక్స్ చేయడానికి ఇవి బెటర్ అనమాట. ఈ టైప్ ఆఫ్ స్క్రూస్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసిన తర్వాత మనం సిడి రోమ్కి పెడతాం అనమాట. ఇది PCIe అనమాట. ఇది మనం గ్రాఫిక్ కార్డ్ పెడితే పెడతాం ఇక్కడికి. ఓకే, సో ఇది మదర్ బోర్డ్లోకి మనం పెట్టాల్సిన, అంటే ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే నేను CPU పెట్టాల్సిందే పెట్టాను. అక్కడ మెన్షన్ కూడా చేశాను పైన CPU అని. ఇది ATX పవర్ కనెక్టర్. ఇక్కడ మనం పెడతాం. డైరెక్షన్ చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్, అదే ఇంటర్సెక్షన్ చూసుకొని ఇక్కడ ప్రొఫెషనల్లీ ఇన్సర్ట్ చూసుకోవాలన్నమాట. బోర్డ్ బెండ్ అవ్వకుండా మన కిందన సపోర్ట్ ఇచ్చి చేత్తోని ఇక్కడ నిలబెడతాను చూసారా అట్లా. ఎందుకంటే కింద బేస్ ఇవ్వలేదు, స్క్రూ సపోర్ట్ కింద ఇవ్వలేదు ఇటువైపు. ఈ లైన్ అయిపోయింది కాబట్టి ఇది USB 3.0 కనెక్టర్ అనమాట. ఇక్కడ వచ్చేసి మదర్ బోర్డ్కి చూసారు కదా, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం ఇలాగా దీని ఇంటర్సెక్షన్ చూసుకోలేదు, పిన్స్ బెండ్ అయిపోతుంది. ఇది అక్కడ ఈ ప్లేస్లో. ఓకే, క్వాలిటీ ఫిక్స్. ఆడియో అంటే ఈ ఏరియా వస్తుంది. అక్కడ పిన్స్, ఒక పిన్ లేదు, దీనికి ఉండదు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పవర్ LED, హార్డ్ డిస్క్ LED. పైన పవర్ LED, రీసెట్ స్విచ్ పక్కన హార్డ్ డిస్క్ LED ఉంటుంది. ఇక్కడ హార్డ్ డిస్క్ LED అనేటప్పటికల్లా ఇది ప్లస్, ఇది మైనస్. ఇది మైనస్ ప్లస్ ఉంటుంది, దీనికి ప్లస్ మైనస్ అవసరం లేదు. పొలారిటీ ఇక్కడ కావాలి. పొలారిటీ అంటే ఇటువైపు రైట్ సైడ్ ప్లస్, అక్కడ ఇది కూడా సేమ్, దీనికి కూడా పొలారిటీ ఉంటుంది పవర్ LEDకి. దట్స్ గుడ్. చక్కగా మనకి పైన పవర్, కింద రీసెట్, దాని పక్కన హార్డ్ డిస్క్ LED, పవర్ LED. పవర్ LEDకి, హార్డ్ డిస్క్ LEDకి పొలారిటీ ఉంటుంది. పవర్ స్విచ్కి, రీసెట్ స్విచ్కి పొలారిటీ అవసరం లేదు, ఎలా అయినా పెట్టచ్చు. ఓకే, ఇది USB, ఇది ఆడియో. ఇది వచ్చేసి USB 3.0. ఓకే, అంతా అమర్చేసాము. ఇప్పుడు మనం ఏం పెట్టుకోవాలి, ఓన్లీ హార్డ్ డిస్క్. ఇప్పుడు మనము 2 TB హార్డ్ డిస్క్. ఓకే, ఈ పర్టికులర్గా దాన్ని సర్వర్ కింద యూజ్ చేస్తాము. సో మనం తోషిబా సర్వలెన్స్ హార్డ్ డిస్క్, ఓకే, S300ని యూజ్ చేస్తున్నాం మనం అక్కడ. బోత్ రెండు కూడా 2 TB హార్డ్ డిస్క్. క్వశ్చన్ ఏంటంటే ఎందుకు సర్వలెన్స్ హార్డ్ డిస్క్ తీసుకున్నాం అంటే, ఇక్కడ సర్వర్ కింద యూజ్ చేస్తామన్నాం కాబట్టి ఇది 24/7 యూజ్ చేస్తారు. సో దట్ ఈస్ వై. అంటే మన CC కెమెరాస్కి 24/7 ఉంటాయి కదా, సో మనకు అందుకోసమే సర్వలెన్స్ హార్డ్ డిస్క్ని ఇక్కడ ప్రిఫర్ చేయాల్సి వచ్చింది. $5,400 RPM, 228 MB బఫర్, బట్ మేడ్ ఇన్ చైనా. సో హార్డ్ డ్రైవ్ పెట్టేటప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారనమాట. ఒక పై ఇలా పెట్టదు, ఇలా పెట్టేస్తారు. ఓకేనా, అలా కాకుండా యూనిఫామ్గా, అంటే ఇది ఒక పైకి ఉండాలి, ఇది కిందకు ఉండాలి. ఓకే, దెన్ మనకి ఇక్కడ స్క్రూయింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది అనమాట.